ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఆళ్లగడ్డ నియోజకవర్గం మరోసారి పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం సాక్షిగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ప్రతిపక్ష నేత విజేంద్రరెడ్డిల మధ్య నడుస్తున్న ఈ సవాల్ ప్రతి సవాల్ పర్వం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి. రాజకీయ రచ్చకు ప్రధాన కారణం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిధులు, తలనీలాల ఆదాయం. ఆలయానికి వచ్చే కానుకల నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియకు ప్రతి నెల లక్షలాది రూపాయలు ముడుపులు అందుతున్నాయంటూ బీజేంద్రరెడ్డి బహిరంగంగా చేసిన విమర్శలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఆరోపణలపై భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా కుటుంబానికి దైవ కార్యాలకు విరాళాలు ఇచ్చే సాంప్రదాయం ఉందే తప్ప దేవుడి సొమ్మును దోచుకునే నీచబుద్ధి లేదు అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఆలయ నిధులను స్వాహా చేసిన వారు ఇప్పుడు కేవలం రాజకీయ ఉనికి కోసమే తనపై బురద జల్లుతున్నారని ఆమె ఎదురుదాడికి దిగారు. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఈ ఫ్యాబ్రికేటెడో ఇంకోటో నువ్వు ప్రూవ్ చేయదాన్ని. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా నేను అటు పోతా ఇటు పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా వాళ్ళ ఇంటికి వస్తా వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్ళగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే. అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు. ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈరోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఆళ్ళగడ్డ ప్రజలను ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీలో ఆళ్ళగడ్డ ప్రజల్లో కూడా ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు అందరూ కూడా కళ్ళు తెరవాలా, బయటికి రావాలా. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు ఆళ్ళగడ్డలో బయట పెట్టాలా. మీ ఎమ్మడి ఎంత దూరమైనా నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే నేను కోరేది. ఎక్కడైనా మేము ఈ చర్చకు సిద్ధపడి ఉన్నాము. మేము చేసిన ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవస్థానాన్ని మేము మా కుటుంబం కానీ మేము కానీ ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒకటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈరోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతాం. ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాలేదు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని అఖిలప్రియ సంచలన సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే బీజేంద్రరెడ్డి ప్రజల ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ సవాల్ను స్వీకరించిన ప్రతిపక్ష నేత బీజేంద్రరెడ్డి తన వద్ద అఖిలప్రియ అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని, వాటిని బయట పెట్టేందుకు సిద్ధమని ప్రకటించడంతో పొలిటికల్ క్లైమాక్స్ మొదలైంది. ఆధారాలతో బయలుదేరదామనుకున్న ప్రతిపక్ష నేత బీజేంద్రరెడ్డిని పోలీసులు ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇటు అహోబిలం చేరుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె వెనక్కు తగ్గకుండా అక్కడే బైఠాయించి నిరసన దీక్షకు దిగారు. తన నిజాయితీని నిరూపించుకునే వరకు కదిలేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు. అంత దూరం వాళ్ళు తెచ్చుకోకూడదు కదా. సరే డిబేట్ అంటున్నారు, ఇంటికాడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు కదా. నాని ఎందుకు గ్యాదర్ చేసుకున్నాడు? గ్యాదర్ ఎందుకు చేసుకున్నాడు? గ్యాదర్ ఎందుకు చేస్తున్నాడు? పంపించాను మేడం, అందరినీ క్లియర్ చేశాను. రావడానికే కదా మీరు అడ్డుకున్నారు. మీరు అప్పుడు ఇప్పుడు నా గంగులను హీరోలు చేస్తున్నారు. ఆపి వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. మేమేం కొట్లాడుకుంటాం, కూర్చొని డిబేట్ చేసుకుందాము. నేను అవినీతి చేశాను అది నిరూపించమని చెప్తున్నా కదా. నేను సీఎం వచ్చి ఒక రోజు ముందర నా అవినీతి ఎమ్మెల్యే మీద వేస్తే నేను నోరు మూసుకొని కూర్చుంటానా? ఏ ముఖం చూపించాలని నేను రేపొద్దున సీఎంకి నేనేం రెస్పాండ్ కాకపోతే ఇదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయి సీఎంకి ఇస్తారు. మేము అప్పుడు నేను తలదించుకోవాలి. 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే మీరు ముందే కంట్రోల్ చేసిన వాళ్ళని నేను రెస్పాండ్ కాదని ఎందుకు అనుకుంటారు మీరు? ఇది ఒక అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడటమా మేము పడ్డామా? ఎన్ని రోజుల నుంచి పడాలా మేము? ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ అహోబిలం వైపు దూసుకురావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పవిత్ర క్షేత్రం కాస్త పొలిటికల్ వార్ జోన్గా మారుతూ ఉండటంతో
కాంప్రమైజ్ లేని ఆంక్షలు విధించారు. ఎన్నికల తర్వాత ఈ రేంజ్లో పొలిటికల్ పంతాలు, పాత కక్షలు వీధిన పడటం స్థానికులను భయోందనకు గురిచేస్తుంది. లాఠీ చార్జులు, పోలీసుల సైరన్ మోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావటానికే భయపడుతున్నారు. సవాళ్లు విసురుకున్న నేతలిద్దరూ ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదనడంతో ఆళ్లగడ్డ హిస్టరీలోనే ఇదొక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ ఎపిసోడ్గా నిలిచిపోయింది. మరి ఈ అహోబిలం ఫైట్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీయబోతుందో చూడాలి.